జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయులకు, అదేవిధంగా ఈ దేశంలో మెజారిటీ ప్రెసిడెంట్ హిందువులకు ప్రతి ఒక్కరికి కూడా ఇది గర్వించే న్యూస్. ఇది చెప్తా, న్యూస్ మాత్రం అల్టిమేట్, దాంట్లో మారు మాటే లేదు. ఈ న్యూస్ నాకు మీకు అర్థమైపోతుంది. హలాల్ సర్టిఫికెట్ తెలుసా మీకు? హలాల్ సర్టిఫికెట్ అంటే మన దేశంలో ఇదొక దరిద్రం మాత్రమేంది. అసలు ఈ దేశానికి హలాల్కు సంబంధం ఏంది? సరే, హలాల్ అంటే అది ఒక మతానికి సంబంధించింది, చెప్పాలంటే అది ఒక ఇస్లాంకు సంబంధించింది. కానీ ఈ ఇస్లాంకు సంబంధించినటువంటి ఈ హలాల్ సర్టిఫికెట్ను మన నెత్తిన బలవంతంగా చాపిసిన గరుకు బండ కేసు రుద్దినట్టు కసా 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 రుద్దుతున్నారు. అంతెందుకయా, మనం ఏదైనా హోటల్కి పోతామో, హోటల్కి పోతే నువ్వు చికెన్ ఆర్డర్ పెట్టుకో, మటన్ ఆర్డర్ పెట్టుకో, నువ్వేం ఆర్డర్ పెట్టుకో, హలాల్ అని అంటారు. అరే, హలాల్కు నీకు ఏందిరా సంబంధము? నువ్వు హిందువు కావచ్చు, లేకపోతే నువ్వు క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే నువ్వు ఎవరైనా కావచ్చు. హలాలకు నీకు సంబంధం ఏంది? ఒక మాట చెప్తాడు, ఒక మతానికి సంబంధించిన ఆచారాన్ని దేశం మొత్తం రుద్దడం ఏంది? తప్పా కాదా? మనమందరం కూడా ఖండించాల్సిన విషయమా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవడో తినేటటువంటి ఆహారాన్ని మన దేశం మొత్తం కూడా తినిపించేటట్టు చేయడం అత్యంత దారుణమైనటువంటి విషయం, అత్యంత దుర్మార్గం కూడా ఇది. అసలు ఈ విధంగా హలాల్ సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు అయితే లేదు. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. వాటిపైన ప్రభుత్వ నియంత్రణ అసలే లేదు. దీంతో వచ్చినటువంటి ఆ డబ్బులను ఆ సంస్థలు ఏం చేస్తున్నాయో ఎవరికి కూడా తెలియదు. ఆ డబ్బులు ఏది ఈ హలాల్ సర్టిఫికెట్ల ద్వారా, అంటే దానికి పే చేస్తారు కదా అమౌంట్, ఆ డబ్బుల ద్వారా తీవ్రవాద కార్యకలాపాలకు వెళ్తున్నాయని చెప్పేసి ఏది ఆ వచ్చే అమౌంట్ జోరుగా అయితే ప్రచారం అయితే సాగుతుంది. కానీ అందులో నిజం కూడా లేకపోలా. సరే, ఇక విషయానికైతే వద్దాం. ఇప్పటి వరకు మన ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాలలో, ఎయిర్ ఇండియా ఎవరిది? మన దేశం, మన గర్వం, రతన్ టాటాకు సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా. మన ఎయిర్ ఇండియా విమానాలలో ఈ హలాల్ సర్టిఫికెట్ ఉన్న ఆహారాన్నే విమాన ప్యాసింజర్లకు అయితే ఇప్పటి వరకు అయితే అందిస్తూ ఉన్నారు. కానీ ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు ఈ విషయంలో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు అయితే చెప్పడంతో ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం అయితే తీసుకునేది. అది ఏందయ్యా అంటే, ఇక పైన ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు హలాల్ ఆహారం కాకుండా సాధారణంగా హిందువులు భుజించేటటువంటి ఆహారాన్ని అయితే అందించున్నారు. అంటే ఈ హలాలకు, బొల్లాలకు, సులాలకు దేనికి మన సంబంధం దానికి మనకు సంబంధం ఏందిరా స్వామి? అసలు మనం తినేది మన తినాలా? ఎవడో తినేదాన్ని, ఎవడో మన ఊసి ఇచ్చేదాన్ని మనకు అవసరం అదే? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ముఖ్యంగా హిందువులకు కావచ్చు, సిక్కులకు కావచ్చు, మనం తినేటటువంటి సాత్విక ఆహారాన్ని అయితే అందించున్నారు. ఇక ముస్లిం విమాన ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హలాల సర్టిఫికెట్ ఉన్న ఆహారాన్ని అయితే అందించున్నారు. సరే, వాళ్ళు తింటారు, వాళ్ళకి ఇవ్వండి, మాకేం అవసరం? ఎవడో తినేదాన్ని, ఎవడో ఊసేదాన్ని, ఎవడో పోసేదాన్ని మాకెందుకే ఆ దరిద్రం మాకు? సరే, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే తినాలనుకుంటున్నారో ఆహారం పేరు ఏంది తెలుసా? ముస్లిం మీల్స్, అది దాని పేరు. అంటే ఇంగ్లీష్లో MOML అంటారు. అంటే ఎవరైనా సరే ఒక ముస్లిం ప్రయాణికుడు తనకు హలాల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి ఆహారమే కావాలా అనుకుంటే వాళ్ళకు మాత్రమే ఈ ముస్లిం మీల్స్ని అందిస్తారు. అర్థమైంది మీకు? అంటే ఎవరైనా ముస్లిం ప్రయాణికుడు తనకు ముస్లిం మీల్స్ కావాలంటే ముందు ఈ ముస్లిం మీల్స్ అయితే బుక్ చేసుకోవాలా, లేదంటే ఈ ముస్లిం మీల్స్ అయితే దొరకడం కష్టం అనమాట. అంటే మనం టికెట్ బుక్ చేసుకుంటాం కదా, ఫ్లైట్ టికెట్, అప్పుడే నువ్వు మీల్స్ కావాలంటే దాన్ని నువ్వు అది ఆప్షన్ ఉంటుంది. ఆ మాదిరిగా ఒకవేళ అంటే అంతకంటే ముందు ఈ ముస్లిం మీల్స్ కన్నా నువ్వు బుక్ చేసుకోకపోతే ఆ ముస్లిం ప్రయాణికుడు కూడా మన హిందువులు భుజించేటువంటి సాత్విక ఆహారాన్నే తినాల్సి వచ్చాది. దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. ఎందుకంటే అది ముందుగానే నువ్వు ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలా. ఇక ఈ హజ్ యాత్రకు వెళ్ళే ప్యాసింజర్లకు, అలాగే ఈ జద్దా, రియాదు, మదీనాలకు వెళ్ళేటటువంటి ఈ ప్యాసింజర్ల మొత్తానికి కూడా ఈ ముస్లిం మీల్స్ని అయితే అందిస్తారు. అంతే తప్ప ఇకపైన మిగిలిన ప్రాంతాలకు, అదేవిధంగా మిగిలిన దేశాలకు వెళ్ళే ప్యాసింజర్లకు ఈ దిక్కుమాలేటువంటి ఈ హలాల్ సర్టిఫికేట్ ఉన్న ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అందించరు. ఇది నిజంగా చాలా అద్భుతమైన ఒక గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎయిర్ ఇండియాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. అని నేను ఇంకో మాట చెప్తా. ఒకవేళ రతన్ టాటా ఏది భౌతికంగా ఉన్నా లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆయన దేశభక్తి, హిందూ ధర్మం మీద ఆయనకున్నటువంటి
ఆ చిత్తశుద్ధి మనం ఉన్నంత వరకు, ఈ దేశం ఉన్నంత వరకు, హిందూ సమాజం ఉన్నంత వరకు అది బతికే ఉంటుంది. దాంట్లో మాత్రం డౌటే లేదు దీని అవ్వ. అట్లా మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.